సింగరేణి వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలన్న హరీష్ రావు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా తీర్మానం చేసి ఇప్పుడు విచారణ చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు ఆయన. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నా, చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా, నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదేదో కొత్తకొచ్చిన నిర్ణయం కాదు. రోజు కొంతమంది మాట్లాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలలో సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారు? కేసీఆర్ కాదా? ఆయననే నిర్ణయించి అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతి అనుమతి లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణలో ఏ దర్యాప్తు చేయకూడదని చెప్పి వాళ్ళే తీర్మానం చేశారు. ఈరోజు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. ఎందుకంటే సింగరేణి పైన కేంద్ర ప్రభుత్వానికి షేర్ హోల్డింగ్ ఉన్నప్పుడు కూడా గత 30-40 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అజమాయిషీ లేదు.